నమస్తే, నేను మీ గోపి. ప్రస్తుతం మనం ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయన నమస్తే అండి. నమస్తే గోపి గారు. రీసెంట్గా సొంత అత్త అంటే పిల్లనిచ్చిన అత్త అల్లుండే పెళ్లి చేసుకుంది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. సో అలా చేసుకోవచ్చా? చట్టరీత్యా ఇది ఓకే అంటారా? జనరల్గా ఏంటంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సగోత్రికులు ఉంటారు. అంటే సగోత్రికులు ఉన్న వాళ్ళు, ఒకే గోత్రం కలిగిన ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోకూడదు. అలాగే పెళ్ళికి వయసు అడ్డంకి కాదు. అంటే ఎలాగంటే ఎవరైనా సరే 19 ఇయర్స్ నిండిన అమ్మాయి, 21 ఇయర్స్ అబ్బాయి, అంతవరకు అది మినిమం ఏజ్ ఉండాలి. 90 సంవత్సరాల అబ్బాయి 40 సంవత్సరాల అమ్మాయి చేసుకోవచ్చు, లేదా 70 సంవత్సరాల అబ్బాయి అంటే పెద్ద ఆయన 30 సంవత్సరాల అమ్మాయి కూడా చేసుకోవచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ కేసులో ఏంటంటే పూర్వపురాలు ఏంటంటే ఎవరైతే అమ్మాయి పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆమెకిను అతనికి గొడవలైన సందర్భంలో అప్పుడు ఎందుకు గొడవలేని అంటే ఈ అల్లుడు అనే వ్యక్తి అత్తకి దగ్గర అవటం వల్ల గొడవలేని. సొంత అత్తే, మళ్ళీ పిల్లనిచ్చిన అత్త, బయట కూడా కాదు. సో తర్వాత కాలక్రమేణా వాళ్ళు డైవర్స్ వేసుకుంటాము. తర్వాత సొంత అత్తన పిల్లనిచ్చిన అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ఇది పెళ్లి చెల్లదా అంటే ఖచ్చితంగా చెల్లుతుంది. ఎలాగా చెల్లుతుంది అంటే ఆమె యొక్క ఇక వయసు మ్యాక్సిమం వయసు అనేది చట్టంలో ఎక్కడా లేదు. మీరు 99లో కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీ మినిమం వయసు అనేది 21 ఇయర్స్ ఉండాలి అబ్బాయి. కాబట్టి ఇక్కడ సగోత్రికులు కారు. కాబట్టి సొంత పిల్లనిచ్చిన అత్తని పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి చెల్లదు అనేది ఉండదు. దానివల్ల చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇతను వాళ్ళ భార్య చేత డైవర్స్ తీసుకొని ఉండాలి. ఇక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇది దీనికి సంబంధించి మనకు వింతగా అనిపిస్తుంది. కానీ చట్ట ప్రకారంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకున్నా కూడా అది చట్టపరంగా చెల్లుతుంది.